అంటే కేటీఆర్ గారు హైదరాబాద్ డెవలప్మెంట్ మేమే చేశామని మీరు చెప్తున్నారు. అయితే జూబ్లీలు చూస్తే నేను చెప్పడం కాదు, ప్రజలు చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తే 21 సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా 18లో 23లో గెలిపించారు అంటేనే బీఆర్ఎస్ పార్టీ. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రజలు మేము చెప్పడం కాదు, ప్రజలు కాంగ్రెస్ను హైదరాబాద్లో తిరస్కరించి మీరు ఇక్కడ వద్దు అని పంపించారు. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి విషయానికి వస్తే జూబ్లీహిల్స్ అందులో ఉండదు. అసలు ఆ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ప్రాంతమే ఉండదు. మిగిలిన ప్రసాద్ నగర్, వెంగళరావు నగర్, మధురావు నగర్ ఇలాంటి కొన్ని మినహాయిస్తే మిగిలిన అన్ని ఆల్మోస్ట్ స్లమ్ ఏరియాసే. అక్కడ ఏం డెవలప్ చేయలేదు అని మీరు వారు మిమ్మల్ని 4వ తారీఖు నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ఏంటిది, ఎన్ని వేల కోట్లతో చేశాము నేను ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. దయచేసి మీరు కూడా రండి. దాదాపు 5,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాము. ఎక్కడ చేశాము, ఏం చేశాము, ఏ పనులు చేశాము నేను వివరంగా చెప్తాను. 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసిందని వాళ్ళని తీసుకుని రమ్మని. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది జూబ్లీహిల్స్ కానీ హైదరాబాద్ కానీ వారిని రమ్మనండి. నేను 10 ఏళ్లలో మా ప్రభుత్వం ఏం చేసిందో నేను వివరంగా, ఎందుకంటే మున్సిపల్ మంత్రిగా నేనే ఉన్నాను కాబట్టి వివరంగా 5,000 కోట్లతో ఎక్కడెక్కడ ఏమేమి అభివృద్ధి చేశాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నేను చెప్తాను. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగానే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతాం. అంటే కేటీఆర్ గారు అభివృద్ధి ఒక్కటే ఎన్నికల్లో ప్రభావం చూపే అంశం కాదు, ఇంకా చాలా అంశాలు ఉంటాయి. ఆ రకంగా అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్ ఉండదంటారా? అధికార పార్టీ పరిస్థితి ఎట్లుందంటే ఇవాళ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు మేము పెళ్లిలకు పేరెంటాలు తిరగడం తప్ప ఎందుకు పనికి రాకుండా పోయాము, రూపాయి లేదు మా దగ్గర అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే చెప్తున్నారు. ఇంకో ఎమ్మెల్యే గారు అయితే మాకు ఈ ముఖ్యమంత్రి మాటలు చూడండి, ఒక్క బీఆర్ఎస్ నాయకుడు ఇంటికి పోడు, ఒక్క బీఆర్ఎస్ నాయకుడు మళ్ళీ ఇల్లు చూడడు. ఎవరు మాట్లాడతారండి ఈ మాటలు? 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలనలో శాంతి భద్రతలు సవ్యంగా ఉన్నాయి కాబట్టి పరిశ్రమలు వచ్చినాయి. ఇవాళ ఇట్లాంటి మాటలు ఇట్లాంటి వ్యవహారాలు చేస్తే, తుపాకులు పెట్టి పారిశ్రామికవేత్తలను బెదిరిస్తే ఎవడుంటాడండి? నాకు అర్థం కాదు. రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? రౌడీ షీటర్లు పాలు చేస్తారు. డెఫినెట్గా ఉన్న వాస్తవాలు ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రజల్లో ఉన్నదే మా నాయకులు చెప్తున్నారు. తప్పేం లేదు. మీ అభ్యర్థిపై కూడా ఇప్పటికి నాకు తెలిసి 3-4 కేసులు అయినట్టున్నాయి. ఈ రోజు కూడా ఇంతకుముందు ఏదో ఒక కేసు అభ్యర్థి పిల్లల మీద కూడా కేసులు పెట్టారు. దరిద్రం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎంత దరిద్రంగా ఉందంటే, మా అభ్యర్థి వారి భర్త చనిపోయిన తర్వాత 4 నెలలకి ఇవాళ ప్రజలో తిరుగుతున్నారు. ఆవిడకి భర్త గుర్తొచ్చి ఏడిస్తే కూడా దాన్ని కూడా రాజకీయం చేసే దౌర్భాగ్యపు మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఆవిడ కోసం తిరుగుతుంటే ఆ పిల్లల మీద కూడా కేసులు పెట్టే దౌర్భాగ్య ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అంతకంటే ఏం చెప్పాలి? ఈ ప్రభుత్వం యొక్క భయం